బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా గుర్తున్నారా? 2010 వరకు 13 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ విజేత, అర్జున అవార్డు గ్రహీత గుత్తాజ్వాలా మరొకసారి హెడ్లైన్ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి బ్యాడ్మింటన్ విషయంలో మాత్రం కాదు, అమ్మతనం విషయంలో ఆమె ఓ చక్కటి స్ఫూర్తిదాయకమైన పని చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే, స్వయాన తల్లి అయిన గుత్తాజ్వాలా తన బిడ్డకు పాలిస్తూనే నిలోఫర్ కు అనుబంధంగా పనిచేసే ఓ మిల్క్ బ్యాంక్ కు 6.7 లీటర్ల పాలను దానం చేసింది. ఇది మామూలు దానం ఎంత మాత్రం కాదు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని అంటారు. దాంతో సమానంగా చెప్పుకునే అమ్మ పాలు దానం చేయడం ద్వారా వేలాది మందికి ఆదర్శంగా నిలిచింది ఈ అమ్మ. నిలోఫర్ పిల్లల హాస్పిటల్ కు వచ్చే శిశువులకు ఈ చనుబాల బ్యాంకు నుంచి ఉచితంగా పాలు అందజేయబడతాయి. చాలా మంది ఆడవాళ్ళు తమ అందం పోతుందనే పిచ్చి భ్రమలతో సొంత బిడ్డలకే పాలివ్వరు. అలాంటిది ఓ సెలబ్రిటీ ఏ సంకోచాలు మనసులోకి రానివ్వకుండా తన సంతానానికి సరిపోగా మిగిలే పాలను లీటర్ల కొద్ది దానం చేయడం నిజంగా చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. ఆమె చేసిన ఈ పని చనుబాల దానంపై ఉన్న అపోహల్ని దూరం చేస్తుంది. అది నవజాత శిశువులకు వరంగా చెప్పాలి. రోజుకు 10-12 సార్లు 20 నుంచి 40 ml పాలు తాకి శిశువులకు ఆమె తన శక్తిని పంచిందని చెప్పాలి. చాలా మంది తల్లులకి పాలు అదనంగా వస్తాయి, తమ బిడ్డలకు ఇవ్వగా ఇంకా చాలా వరకు మిగిలి ఉంటాయి. వాటిని శాస్త్రీయంగా సేకరించి నిల్వ చేసి అవసరం ఉన్న శిశువులకు అందించేందుకు హ్యూమన్ మిల్క్ బ్యాంకులు అవసరం. కానీ బ్లడ్ బ్యాంకులు ఉన్నంతగా మిల్క్ బ్యాంకులు ఉండవు. పైగా జనంలో పాలదాతల విషయంలో అపోహలు ఎలా ఉన్నాయంటే, అదనపు పాలను పిండితే క్యాలరీలు నష్టపోతారని, బరువు తగ్గుతారని, అందం పోతుందని రకరకాల ప్రచారాలున్నాయి. పాలు ఇవ్వాలనుకునే దాతలు నిరుత్సాహపరుస్తారు, భయపడతారు. ఇలా పాలిచ్చే వాళ్లను వింతగా చూస్తారు, వ్యాఖ్యానాలు చేస్తారు. అలాంటి ఆలోచనలను బ్రేక్ చేసేందుకు సమాజానికి గుత్తాజ్వాలా లాంటి పాలదాతలు ముందుకొస్తున్నారు. విదేశాల్లో చాలా మంది దాతలు ఉంటారు, బ్యాంకులు ఉంటాయి. కానీ మన దేశంలో ఇంకా ఇలాంటి దాతలు, పాలదానం గురించి అవగాహన అంతగా లేదు. మీకు తెలుసా? ఇండియా బుక్ ఆఫ్ లిమ్కా రికార్డ్స్ బుక్ లో నమోదైన ఓ అమ్మ గురించి ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. తమిళనాడు తిరుచి జిల్లా కట్టూరులోని ఓ అమ్మ పేరు సెల్వబృంద. 33 ఏళ్ల ఈ గృహిణికి తన బిడ్డకు సరిపోను అదనంగా పాలున్నాయి. మొదట్లో దానం చేయడానికి సంకోచించింది. ఇరుగు పొరుగు నిరుత్సాహపరిచారు, భయపెట్టారు. తరువాత పిల్లలకు పాలు అంటే ప్రాణం పోయడమేనని తెలుసుకున్న తర్వాత 22 నెలల్లో 300 లీటర్ల పాలను దానం చేసింది. అన్ని పాలతో ఎందరో పిల్లలకు ఆమె అమ్మ అయిందో కదా అని జనం అనుకున్నారు. 2023-24లో తిరుచి ఎంజిఎం హాస్పిటల్ అనుబంధ మిల్క్ బ్యాంక్ కు వచ్చిన మొత్తం పాలల్లో సగం ఆమెవే అవ్వడం విశేషం. ఆమె జీవితం ధన్యమైందని ఆ తరువాత జనం కూడా మెచ్చుకున్నారు. తల్లి వెచ్చని పొత్తిళ్ల శిశువుకు స్వర్గం కన్నా మిన్నగా ఉంటుంది. పురిటి నొప్పులు అనుభవించి బిడ్డను కన్న తల్లి ఆ చిన్నారికి పాలు పడుతూ తన ప్రసవ వేదనంతా మర్చిపోతుంది. తల్లి పాలు తాగడం బిడ్డల జన్మ హక్కుగా చెబుతుంది ఖురాన్. తల్లి పాలు బిడ్డకు సంజీవనలా పనిచేస్తాయి. అమ్మ పాలు చిన్నారి ఎదుగుదలకే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందేందుకు కూడా దోహదపడతాయి. ప్రస్తుత రోజుల్లో కొందరు తల్లులు పాలిచ్చే సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తున్నారు. ఈ ధోరణితో తల్లికి బిడ్డకు ఆరోగ్యపరంగా కలిగే దుష్ప్రభావాలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వారు పసిగట్టలేకపోతున్నారు. తల్లి బిడ్డల అనుబంధం ముర్రిపాలు ఇచ్చే సమయంలోనే బలపడుతుందని చెప్తారు. ఇవ్వాల్సిన సమయంలో తల్లులు తమ పాలను కాకుండా బయటకు కొనుగోలు చేసిన పాలు ఇస్తూ ఉండడంతో చిన్నారులకు సరైన పోషకాలు అందడం లేదు. శిశువులకు సుమారు 6 నెలల వరకు తల్లిపాలు క్రమం తప్పకుండా ఇస్తే తరువాత పిల్లలు మరెప్పుడు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నవజాత శిశువులకు స్తన్యం అత్యంత బలవర్ధకమైన ఆహారంగా పరిగణిస్తారు. ఆ పాలతోనే పిల్లలకు 2 దశాబ్దాల పాటు కావలసిన ఇమ్యూనిటీ లెవెల్స్ అందుతాయి. నిజానికి ఆ పసిపిల్లలకు ఆ సమయంలో చనుబాలు దొరికినట్టయితే వారి ఎదుగుదల పూర్తి స్థాయిలో ఉండదు. అందుకే ఆ సమయంలోనే తల్లిపాలు వారి ఆరోగ్యాన్ని కాపాడే అమృతం అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. కొందరు తల్లులకు సరిగ్గా పాలు పడవు, లేదా కొందరు పిల్లలకు తల్లులుండరు. వేర్వేరు కారణాలతో ఆ అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? అయితే సరిగ్గా ఆ సమయంలోని అమ్మపాల దాతలు గుర్తుకు వస్తారు. హ్యూమన్ మిల్క్ బ్యాంకులు గుర్తుకొస్తాయి. పుట్టిన మొదటి గంటలోపు బిడ్డకు తల్లి రొమ్ము పట్టించాలి. ఒక్కో చుక్క వచ్చిన ముర్రిపాలు అమృత తుల్యం. బిడ్డకు అది మొదటి టీకా. అలా బిడ్డ రొమ్ము చీకడం వల్ల పాల ఉత్పత్తి ఇంకా త్వరగా జరుగుతుంది. తల్లి నొప్పులకు కాస్త ఉపశమనం దొరుకుతుంది. బిడ్డకు తల్లి స్పర్శ, వెచ్చతనం దొరుకుతుంది. అందుకే ముర్రిపాలను తప్పకుండా బిడ్డ కడుపులోకి వెళ్లేలా చేయాలి. పిల్లలకు అవి జీర్ణం కావని కొందరు పిండి పారబోస్తారు. అది చాలా తప్పు.
అనుభవజ్ఞులైన నర్సులు మొదటిసారి తల్లయ్యే వారికి బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ నేర్పుతారు. తద్వారా తల్లి బిడ్డలిద్దరికీ కూడా సులువుగా ఉంటుంది. బిడ్డ తక్కువ శ్రమతో తృప్తిగా పాలు తాగితే కనీసం 2 గంటలు నిద్రపోతారు. మొదటి 2 నెలల్లో బిడ్డకు ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టాలి. నెలలు నిండే కొద్దీ పాలిచ్చే నిడివి కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. తన బిడ్డకు చాలినంత పాలిస్తూనే బ్యాంకులకు దాతగా కూడా మారవచ్చు. పాలిచ్చే తల్లి ఆ సమయంలో కెఫిన్ సమృద్ధిగా ఉండే కాఫీలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. మసాలాలు ఉండే పదార్థాలు చాలా తక్కువగా తినాలి. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ద్రవాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బీన్స్, వేరుశనగ, అలసందలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే విటమిన్ సి లభించే పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, బఠానీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, పిల్లలకు పాలివ్వడం ద్వారా తల్లులకు రొమ్ము, గర్భసంచి, అండాశయ క్యాన్సర్ల ముప్పు తప్పుతుంది. తల్లిపాలు అందని చిన్నారులు న్యూమోనియా, అతిసార వంటి వ్యాధులతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. తల్లి పాలను సేకరించి ఆ పాలల్లో సూక్ష్మ క్రిములు ఏమైనా ఉన్నాయా లేవా అని పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆ పాలను పాస్చరైజ్ చేసి నిల్వ చేస్తారు. పాస్చరైజేషన్ పద్ధతి ద్వారా పాలలో విషపూరితమైన బ్యాక్టీరియా లేదా వైరల్ క్రిములు ఉండే ప్రమాదాన్ని తొలగిస్తారు. తల్లిపాల పోషకాహార విలువలు, రోగనిరోధక లక్షణాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. తల్లిపాలు సేకరించిన తరువాత వాటిని గది ఉష్ణోగ్రత వద్ద 4 గంటలు, ఫ్రిడ్జ్ లో అయితే 4 రోజులు, ఫ్రీజర్ లో అయితే 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఇలా నిల్వ చేసిన పాలను ఎన్నో కారణాల వల్ల తల్లిపాలు లభ్యం కాని శిశువులకు మరియు కుటుంబాలకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది. ఇక తల్లిపాలు డొనేట్ చేయాలి అనుకునే మహిళ పొగాకు ఉత్పత్తులు కానీ, నిషేధించబడిన డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ మరియు మితిమీరి కాఫీ, టీ లాంటి పానీయాలు తీసుకునే అలవాటు లేని వారే ఉండాలి. HIV, HTLV, హెపటైటిస్ బి లేదా సి, సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్న మహిళలు, ఆమెకు లేదా ఆమె లైంగిక భాగస్వామికి HPV, HIV, HCV మొదలైన ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే ఆ మహిళలు తమ బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయడానికి అనర్హులు. హెర్పస్ లేదా చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే పాలను డొనేట్ చేయకూడదు. సరైన కౌన్సిలింగ్ ఇచ్చాక వ్రాతపూర్వక సమ్మతి తీసుకుంటారు. ఆ పైన ఆమె ఆరోగ్య వివరాలు సేకరించి శారీరక పరీక్ష జరిపి ప్రయోగశాల పరీక్షల కోసం నమూనా తీసుకున్న తరువాత దాతను తల్లిపాలను సేకరించే ప్రాంతానికి పంపుతారు. పరిశుభ్రమైన జాగ్రత్తలతో శిక్షణ పొందిన సిబ్బంది సహాయంతో తల్లిపాలను సేకరిస్తారు. కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున తల్లిపాలను ఇంటిలో సేకరణ చేయడం మంచిది కాదు. సరిగ్గా లేబుల్ చేయబడిన స్టెరిల్ కంటైనర్ లో పాలను సేకరించి కోల్డ్ స్టోరేజీ పద్ధతిలో హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు తరలిస్తారు. ఇలా సేకరించిన తల్లిపాలను మైక్రోబయాలజికల్ స్క్రీనింగ్ ద్వారా సూక్ష్మ క్రిములున్నాయేమోనన్న పరీక్షలు చేస్తారు. పాస్చరైజ్ చేసి కల్చర్ టెస్ట్ లో బ్యాక్టీరియా టెస్ట్ నెగిటివ్ వచ్చాక నిల్వ చేసిన పాలను అవసరమైన శిశువులకు పంపిణీ చేస్తారు. నెలల ముందుగా జన్మించే శిశువుల ఆరోగ్యానికి, పెరుగుదలకు దేశవ్యాప్తంగా ముఖ్యమైన హాస్పిటల్స్ లో పాల బ్యాంకులను ఏర్పాటు చేయడం అత్యవసరం అంటున్నారు విశ్లేషకులు.